యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞత కూడిగా మనం కూడుకుని ఉన్నాము. వాక్య భాగాలు చదువుకున్నాం. సంవత్సరం అనేటువంటిది దేవుడిచ్చేటువంటి ఒక దయా కిరీటము. కీర్తనాకారుడు జ్ఞాపకం చేసిన వాక్యాన్ని చదువుకున్నాము. అలాగే క్రొత్త నిబంధనలో సంఘానికి పౌలు గారు కొన్ని సూచనలు చేశారు. మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 నుండి అక్కడ చదివినప్పుడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు 2024 అయిపోయింది, 25 వస్తుంది, ఇది అయిపోతుంది. కానీ దినాలు ఎలా మారిపోతున్నాయంటే చెడ్డగా మారిపోతున్నాయి. చెడ్డ దినాల్లో మనం కూడా ఏమైపోతాం? చెడ్డలోనే పడిపోతాం. కనుక మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకని పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీరు జాగ్రత్తగా సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అలాగే గలతీ పత్రిక, గలతీలో ఉన్న సంఘస్థులకు ఏం చెప్తున్నాడంటే, మీరు దినములను మాసములను కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. పౌలు గలతీలో సంఘానికి ఏం చెప్పాడు? భయం వేస్తుందంట ఆయనకి. నేను ఇంతకాలం బోధిస్తే మీరు ఇంకా ఎక్కడున్నారు? అక్కడే ఉంటున్నారు. లోకం ఎక్కడ ఉంటుందో మీరు అక్కడే ఉంటున్నారు. దాని నుంచి మీరు బయటికి రావట్లేదు. కనుక మీ విషయమై నేను పడినటువంటి కష్టము, వాస్తవంగా ప్రభునందు కష్టం ఏమవుతుంది? వ్యర్థమవుతుందా? బైబిల్ ఏం చెప్పిందండి? కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. కనుక పౌలు ఏమన్నాడు? ఇప్పుడు నేను పడిన కష్టం వ్యర్థమైపోతుందేమోను భయపడుతున్నాను. ఎందుకు భయపడుతున్నానంటే, మీరు ఎక్కడ ఆగిపోయారంటే దినములు మాసములు సంవత్సరములు ఉత్సాహ కాలములు వద్దే ఉండిపోయారు. ఈవేళ కూడా యేసు ప్రభు నమ్మామని చెప్పుకుంటూ ఏమంటే పర్ణశాల పండుగ చేయొద్దా అన్నారు. పర్ణశాల పండుగ ఎవడది? పాత నిబంధనలో. ఇప్పటికీ గుంటూరులో పాకలేస్తారు ఓసన్న మినిస్టర్ వాళ్ళు పర్ణశాల పండుగ అంట. అది ఎవరికి? ఇజ్రాయేలు ప్రజలకు. మనమెవరు? అన్యజనులు. యేసుప్రభు రాకపోతే అసలు దేవునికి మనకు సంబంధము అది. గలతీ 4:8, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమనకు దేవుణ్ణి కాని వారికి దాసులై ఉంటరి. యేసుక్రీస్తు గనక ఈ లోకానికి రాకపోతే దేవుళ్ళు కాని వారికే మనం దాసులు. నిజ దేవుడు ఎవరో మనకి తెలీదు. కాబట్టి మనము ప్రభునందున్నటువంటి పిల్లలు మనకి ఇవ్వబడుతున్న సమయాన్ని జ్ఞానంగా మనము సద్వినియోగం చేసుకోవాలని ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోనే సారాంశం. ఏంటి అంశం అంటే, దేవుడు నీతో చెప్పింది చెయ్యాలి. ఏం చేయాలని మనం 2024 సంవత్సరంలో దేవుడు చెప్పింది మనం చేయలేదేమో. 25 ఎందుకు ఇచ్చాడంటే చేస్తామని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు మనకి దేవుడు నీతో చెప్పింది చెయ్యాలి. ఒక భార్య భర్తతో మాట్లాడుతున్నమాట. ఆదికాండము 31వ అధ్యాయం. యాకోబు తన మేనమామ గారి దగ్గర ఉన్నాడు. ఆయన తన భార్యల కొరకు, ఇద్దరు కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. మళ్ళా తన మేనమామ దగ్గర మందం వేపడానికి మొత్తం మీద ఆయన 20 సంవత్సరాలు సుమారుగా అక్కడ ఉన్నాడు మాట. అయితే మేనమామలో కొంత వ్యత్యాసం గమనించాడు. ముందుగా చూడండి, మానవ జీవితం కూడా చూడండి, మనం జాగ్రత్త నేర్చుకోవాలి. క్రైస్తవులు, ఒక వ్యక్తి అభివృద్ధి చెందితే మనం సంతోషించాలి. నా సహోదరుడు అభివృద్ధి చెందాడు, నాకున్నట్టుగా భావించాలి. క్రైస్తవ లక్షణాలు. కానీ అక్కడ లాభానేమో మేనల్లుడు వచ్చినప్పుడు నువ్వు నా ఎముక, నా చెల్లెలు కొడుకు రా అని చాలా సంతోషపడ్డాడు. తర్వాత అతడు అభివృద్ధి చెందుతుంటే తన మేనమామ ముఖం అంట నిన్న మొన్నలాగా లేదంటాడు, మారిపోయింది. అంటే ఇటు బాగుపడిపోతున్నాడనే బాధ వచ్చేస్తుంది లాభానికి. అప్పుడు తన భార్యని పిలిచి అంటున్నాడు, మీ నాన్న నిన్న మొన్న ఉన్నట్టుగా. ఇది 31 నుంచి 16 వచనాలు చదవాలి, అంత టైం కాదు, నేను ఆ మాటలు చెప్పేస్తున్నాను మీకు. నిన్న మొన్నలాగా లేదు, కాబట్టి మనం ఇంకా ఇక్కడ ఉండొద్దు, మనం వెళ్ళిపోదాం.
గత రాత్రి దేవుడు నాకు చెప్పాడు, నువ్వు ఇంక బయలుదేరు, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు అన్నప్పుడు ఈ సందర్భంలో తన భార్య మాట్లాడుతున్న మాట, ఈ మాట జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆదికాండము 31వ అధ్యాయము 16వ వచన భాగంలో, దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టు చెయ్యమని అతనికి ఉత్తరమీగా. తప్పుగా అనుకోద్ది. ఎంతమంది భార్యలు భర్తలకి నువ్వు దేవుడు చెప్పినట్టుగా చెయ్యి అని ఎంతమంది చెప్తున్నారు? ఆలోచన చేయండి. యాకోబు భార్య ఏం చెప్తుంది? దేవుడు నీతో ఏం చెప్తే అది నువ్వు చెయ్యి అంటుంది. మరి మనం భర్తలకు చెప్తున్నామా? అందుకే మనం ఎక్కడ ఆగిపోతున్నాం అంటే సంవత్సరాలు కూడా ఆగిపోతున్నాం. ఎన్ని సంవత్సరాలు వచ్చినా మనలో ఎదుగుదల మార్పు రావట్లే. భార్య చెప్తుంది భర్తకి, దేవుడు ఏం చెప్పాడు అదే నువ్వు చెయ్యి. ఈ 2025 నీకు అందుకే ఇచ్చాడు. ఇంకా అంతమాట ఇవ్వడు సమయాల్ని. ఎందుకంటే మన చేతిలో లేదు. కాలములు సమయములు తండ్రి స్వాధీనములో ఉన్నాయి. మనం ఒక సమయాన్ని చూడాలని ఆయన దయ తెలిస్తేనే మనం చూస్తున్నాం. అయితే దేవుని పిల్లలకి మనం అర్థం చేసుకుందాం, ఈ 2025వ సంవత్సరం మనకి ఎందుకు ఇచ్చాడంటే దేవుడు నీతో చెప్పింది చేస్తావని. అక్కడ సందర్భం అది. తన భార్యలు అంటున్నారు ఆయనతో, దేవుడు నీతో చెప్పింది చేయమన్నారు. ఆ ప్రకారంగా చేస్తే ఆయన ఏమయ్యాడంటే తన స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు. దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఎక్కడ ఉంటామంట? స్వజనులు. మనకు స్వజనులు ఎవరు? క్రైస్తవులకి మనకు ముందు దేవుని యందు ఉన్నటువంటి వారు. దేవుడు నీతో చెప్పింది చేస్తే స్వజనుల యొద్దకు చేర్చబడతావు. యాకోబు దేవుడు చెప్పినట్టుగా చేస్తాడు. యాకోబు ఆశీర్వదించబడ్డాడు. అంటే దేవుడు చెప్పినట్టుగా చేయటం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ఈ 2025వ సంవత్సరము క్రైస్తవులుగా సంఘముగా దేవుడు మనకు నేర్పిస్తున్న మాట, ఈ సమయం మనకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన చెప్పినది చెప్పినట్టు చేయడానికి. అలా చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుకుంటామని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. ఈ మాటను ఉద్దేశించి కొన్ని సందర్భాలు మీకు తెలియజేస్తాను. నోవహు గారి గురించి మనకు తెలుసు. దేవుడు చెప్పాడు, ఆయనకి చెప్పాడా లేదా? ఏమని చెప్పాడు? నీవును నింటివారు రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకో. చేశాడు ఆయన? దేవుడు చెప్పినట్టుగా చేశాడా? చేస్తే ఏమైంది? అతని కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. అతని ద్వారా ఈ భూమి మీదకి అనేక మంది మానవులు రావడానికి అవకాశం. ఎందుకంటే ఆదాము ద్వారా వచ్చినటువంటి సంతానాన్ని జలప్రలయం దేవుడు ఏం చేశాడు? భూమి మీద నరులందరినీ నాశనం చేశాడు. మరలా నోవహు యొక్క కుటుంబాల ద్వారా ఈ భూమి మీదకి సమస్త మానవాళ్ళను దేవుడు తీసుకొచ్చాడు. కనుక ఇక్కడ నోవహు గారి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన దేవుని దృష్టిలో యథార్థవంతుడిగాను నిందారహితుగాను కనపడ్డాడు. తన తరం వారిలోనే నీతిమంతుడిగా కనపడ్డాడండి. అట్టి ఆ వ్యక్తిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయనకి ఆజ్ఞాపించాడు. ఆదికాండము 6వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. నోవహు వంశావళిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడైండును. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఆయన ఎలాంటి వాడో ఆయన గురించి చెప్పబడింది. ఆ వ్యక్తిని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా ఆయన చేసినట్లుగా కూడా మనకి గ్రంథములో ఆధారాలు ఉన్నాయి. 6వ అధ్యాయము 13 వచ్చిన భాగంలో దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చే ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. కాబట్టి నీవు శిథిస్తారపు మొరానుతో నీ కొరకు ఓడను చేసుకున్నాము అరలో పెట్టి. అంటే ఓడ ఎలా చేయాలో చెప్పాడు. అలా చెప్పింది చేశాడు లేదా? 22 వచనము, నోవహు అట్లు చేసును, దేవుడు తనకి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు కూడా చేశాడు. అంటే దేవుడు మనతో చెప్పింది చెప్పినట్లుగా చేస్తే ఏమవుతాం? నోవహు కుటుంబం ఏమి తెలియజేస్తుంది? మీ కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుంది. మరి మన కుటుంబం అంతా రక్షించబడుతుందా? సంవత్సరాల నుంచి వస్తున్నాం, మన బిడ్డలు రక్షించబడలేదు అంటే మనం ఏం చేయట్లేదని అర్థం. దేవుడు చెప్పినట్టుగా మనము చేయట్లేదు. ఇందులో మొక్కమాటం లేదు, నాతో సహా ఎవరైనా
వాక్యం ముందు మనం అందరం తల వంచవలసిందే దేవుని ముందు. అంటే మనం ఏం చేయట్లేదు, చెప్పింది చేయట్లేదు, అంటే మన ఆలోచన విధానం ఇది. కానీ ఆయన ఏమంటున్నాడు, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేస్తే ఏమైంది, మొదటిగా కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. నోహు కుటుంబం సామాన్యమైన విషయం కాదు. వాళ్ళని బట్టి భూమి మీద మానవులైన మనం అందరం ఉన్నాం. ఆ 3 కుమారుల నుంచి అనేకమైనటువంటి జాతులుగా మానవుల భూమి మీద ఉద్భవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి జ్ఞాపకం చేయబడుతున్నది. కనుక దేవుడు చెప్పినట్లుగా చేస్తే యాకోబేమో స్వజనుల దగ్గర చేరుకున్నాడు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నోహు గారు ఆయన యొక్క కుటుంబం అంతా కూడా రక్షింపబడింది, భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి తప్పించబడింది. అలాంటి దినాలు ఇప్పుడున్నాయి లేవా? ఇప్పుడున్న దినాలేంటి? నోహు లాంటి దినాలే. యేసుప్రభు చెప్పారు, నోహు దినాల్లో ఎలా ఉన్నారంటే జనులు పెండ్లు చేస్తూ, పెండ్లకిస్తూ, పెండ్లాడుతూ, సంతోషిస్తూ ఉన్నారంట. వాళ్ళు అనుకోని సమయంలో జలప్రళయము వచ్చింది. అలాగే మనుష్య కుమారుడు రెండో రాకడ కూడా ఉంటుంది. యేసుక్రీస్తు రెండో రాకడకు ఎలాగుంటుంది? ఇప్పుడు పెళ్ళిళ్ళు చూడలేదా? కనుక ఇప్పుడు కూడా ఎలాంటి దినాలంట? ఇప్పుడు కూడా అయ్యే కదా, పెళ్ళి చేస్తున్నాం లేదా, ఇవన్నీ చేస్తున్నాం. మరి ఇప్పుడు కూడా మనుష్య కుమారుడు అలాగ ఉంటాడు కదా. అందుకని పేతురు గారు ఏం చెప్పారు? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ భాగంలో ఆ సంగతిని పేతురు గుర్తు చేస్తున్నాడు. జల ప్రళయంలో జరిగినటువంటి సంగతిని పేతురు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి సువార్తను ప్రకటించును. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. నోహు కుటుంబం ఏమైంది? కుటుంబము రక్షణ పొందింది. ఎప్పుడు? దేవుడు చెప్పినట్లుగా చేస్తే. ఇప్పుడు మనకు గుర్తు చేస్తున్నాడు పేతురు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడుందంట? దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షిస్తుంది. జల ప్రళయములో నోహు దేవుడు చెప్పినట్టుగా చేసి ఆ ఉగ్రత నుంచి ఆయన ఎలాగో తప్పించబడ్డాడో అలాంటి రక్షణ ఇప్పుడు మీకు ఇవ్వబడుతుంది. ఇప్పుడు బాప్తిసం పొందడం అంటే మీ శరీర బాధలు తీసివేయడం కాదు, అక్కడ చెప్పాడు చూస్తాం కాదు, శరీర మాలిన్యము తీసివేయడం కాదు, మీ ఆత్మ రక్షణ. మరణము తర్వాత మన ఆత్మ నరకం వెళ్లకుండా ఉండాలంటే నోహు దినాల్లో ఆ కుటుంబము ఎలాగ వాడ ద్వారా రక్షింపబడిందో ఈనాడు బాప్తిసం ద్వారా ఈరోజు నలుగురు, మన ఆదివారం నేను బాధపడ్డాను, సంవత్సరాలను చెప్తుంటే ఒక్కళ్ళు కూడా బాప్తిసం పొందలేంటి అనుకున్నాడు. వెంటనే బాధ దేవుడు ఆలకించాడు, నలుగురు బాప్తిసాలు పొందారు. చాలా సంతోషం. అయితే ఈ బాప్తిసం పొందిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చారో తెలుసా? వాడికి సాదృశ్యమైనటువంటి సంఘములోనికి ప్రభు వాళ్ళని చేర్చుకున్నాడు. కనుక దానికి సాదృశ్యమైన బాప్తిసం, వాడలోకి వెళ్ళినటువంటి సాదృశ్యమైన బాప్తిసం అంటే క్రీస్తు తన శరీరం అనే సంఘములోనికి మిమ్మల్ని చేర్చుకుంటాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, నోహు గారు వింటే కుటుంబం రక్షించుకున్నాడు. ఈనాడు మనం కూడా విని అర్థం చేసుకుంటే బాప్తిసం పొందితే ప్రభు శరీరం అనేటువంటి సంఘంలోనికి మనం చేర్చుకుంటాడు. మనము మన కుటుంబాలు రక్షింపబడతాయి. రక్షణ పొందిన వారిని దేవుడు విడిచిపెట్టడు. మనం విడిచిపెడతామేమో కానీ దేవుడైతే విడిచిపెట్టడు. ఎందుకని? రక్షణ పొందిన వారు దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి వారు. మీరు విలువైన వారు, విలువ పెట్టి కొనబడిన వారు. క్రీస్తు రక్తముతో విలువ పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాడు. విలువైనటువంటి పిల్లలు మనల్ని ఆయన భద్రపరుచుకుంటాడు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఇది రెండో సంగతి. మూడో సంగతి లూకాసు వార్త. అంటే దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఆ మాట గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. లూకాసు వార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులను బట్టి మనం ఒక సంగతి నేర్చుకుందాం. ఇక్కడ ఏముందంటే, యేసు ప్రభువు భూమి మీద మానవుడిగా ఉన్నటువంటి దినములు అనేక మంది ఆయన దగ్గరికి వస్తూ వారి వ్యాధి బాధలు పోగొట్టుకుని ప్రభు ద్వారా ఆయన మాటలు వింటూ ముందుకు కొనసాగుతున్నటువంటి సమయం ఆ సమయంలో ఆయన కూడా 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంలో మొదటి 5 వచనాలు చదువుదాము. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా వారు గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచిరి. ఆ సరస్సు తీరమున 2 దోణులు చూసెను.
జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి ఆ దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. వారు ఆయన బోధించడం సాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపల పట్టడుకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, వాళ్ళు ఏమన్నారు చూడండి. సీమోను అంటే పేతురు గారు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితేమి కానీ మాకేమియో దొరకలేదు, అయినను నీ మాట చెప్పిన మేము చేస్తాం. వాస్తవంగా మా జీవితం ఏంటి? రాత్రంతా మేము చాలా శ్రమ పడ్డాం. మానవులుగా లేదా చేపలు పట్టేవారుగా మేము ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసేసాం, అయినా కూడా మాకేమీ కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు మేమేం చేస్తాం తెలుసా? నీ మాట చెప్పున చేస్తాం. నువ్వేం చెప్పావో ఆ ప్రకారంగా మేము చేస్తామన్నారు. ఏం చేస్తారు అప్పుడు? ఆయన మాట చెప్పిన చేశారు. విస్తారమైనటువంటి చేపలు పట్టినట్లుగా వాక్య భాగాల ద్వారా మనము గమనిస్తాం. ఇక్కడేముందంటే ఆశీర్వాదము. ఆయన చెప్పినట్టుగా చేస్తే ఏముందండి? ఆశీర్వాదము. నీ ప్రయాస వ్యర్థం కాదంట. వాళ్ళు రాత్రి అంతా ప్రయాసపడ్డారా, కానీ ఏమీ దొరకలే. కానీ ఇప్పుడు నీ మాట చెప్పుని చేస్తాం మేము. చేస్తారు, గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు చూస్తారు. అంటే నా జీవితాల్లో మన ప్రయాస వ్యర్థము కాకుండా ఉండాలంటే ప్రభు చెప్పినట్టుగా మనం చేయాలి. దేవుడు మనకి ఏది ఆజ్ఞాపిస్తున్నాడో అది చేయాలి. కనుక ఒక భార్య భర్తతో మాట్లాడుతున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. భార్య మాట్లాడుతాం, దేవుడు నీతో ఏం చెప్పాడో అదే చెయ్యి. వాళ్ళు చేస్తారు. వాళ్ళ దేవుని ఆశీర్వాదాన్ని చూసినట్లుగా వాక్య భాగాల ద్వారా మనం గమనిస్తున్నాం. కనుక ఇక్కడ యేసు ప్రభు భూమి మీద మానవుడిగా జీవించినటువంటి దినాల్లో ఆయన వెంబడించినటువంటి శిష్యుల ద్వారా మనం చూసినటువంటి సంగతి ఏంటంటే, ఆయన చెప్పినట్టుగా చేసినటువంటి ఆ బిడ్డలేక ప్రయాస వ్యర్థము కాకుండా చక్కటి ఆశీర్వాదం వాళ్ళు పొందినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. కనుక 2024 ముగించుకొని 25లోకి మనం వచ్చామంటే దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తామని దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దాన్ని, ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని మరి భక్తుల యొక్క జీవితాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. మరొక మాటని మనము ఆలోచన చేద్దాం. సాక్షాత్తు యేసు ప్రభువుని గూర్చి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడినటువంటి ఒక మాటని మనం గమనిద్దాం. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచన భాగంలో ఇది యేసు ప్రభువారు రూపాంతరం చెందినటువంటి సందర్భంలో పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు మాట్లాడినటువంటి ఒక మాటను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అక్కడ ఏమనుందంటే, పేతురు యోహాన్ని యాకోబుని వెంటబెట్టుకుని ఒక కొండ మీదకి వెళ్ళారు. ఆయన రూపాంతరం చెందారు. మోషే, ఏలియా వచ్చి ఆయనతో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అవన్నీ అయిపోయిన తర్వాత ఆకాశం నుండి వాళ్ళకు ఒక మాట వినపడిందంట. ఏంటంటే, అతడు ఇంకో మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనును, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘముల నుండి వచ్చింది. తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు లోకానికి వాళ్ళ ద్వారా? యేసు ప్రభు మాట మీరు వినండి, యేసు ప్రభు మాట మీరు వినండి అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడింది. ఎందుకంటే దేవునికి సంతోషం ఎప్పుడంటే యేసు ప్రభు మాట ప్రకారంగా చేస్తేనే. మనం బైబిల్లో అనేక సందర్భాలు చూస్తాం. మత్తయి సువార్త 7:21లో చూస్తాం, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్తమేంటో దాని ప్రకారంగా చేయవారు ప్రవేశిస్తారని అక్కడ ప్రభువారు మాట్లాడారు. ఇంకా ఏం చేస్తున్నారంటే, ప్రజలు ఆయన చెప్పింది వినట్లేదు, ఆయన చెప్పింది చేయట్లేదు, కానీ ఇంకా ప్రభువా 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 అంటుంటుంటే మరొక మాట రాయించాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచన భాగంలో మరొక మాట ఏం రాయించాడంటే, ఆయన నేను చెప్పు మాటల ప్రకారంగా చేయకుండా ఎందుకు ప్రభువా ప్రభువా నన్ను విసిగిస్తున్నారు? ఏం చేయట్లేదంటే ప్రజలు, తన పిల్లలే, ప్రభు నమ్మినోళ్ళే, ఏం చేయట్లేదంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా చేయట్లేదు. ఆయన ఏది తెలియజేశాడో చేయట్లేదు. కానీ ఏమంటున్నామంటే మనం ప్రభువా 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 అంటున్నారు. నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక
అంటే విసుగొచ్చింది ఆయనకి, ఇబ్బంది కలిగిందా? అంటే దేవుణ్ణి లేదా ప్రభుని విసిగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆయన చెప్పింది అర్థం చేసుకునే స్థితిలో లేరు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఆయన మాట మీరు వినండి, ఆయన మాట ప్రకారంగా మీరు చెయ్యండి. ఆ మాట ప్రకారంగా చేస్తే ఏముంది? యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచ్చిన భాగంలో ఇలా ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. యేసు ప్రభు యొక్క మాట విని ఆ మాట ప్రకారంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నిత్యము కూడా జీవించేటువంటి జీవితము. ఈ లోకంలో మన జీవితం ఎంతకాలం? 80 సంవత్సరాలు, అధిక బలం అన్నాడు. అంటే 80 సంవత్సరాలే చూస్తాం మనం. ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు చూస్తాం? 80 చూస్తాం. కానీ అక్కడ మాట అర్థం చేసుకోండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యము జీవించేటువంటి జీవితం ఉంది. అది ఎక్కడంటే ఈ లోకము, తర్వాత దేవునితో కూడా. ఆ సంవత్సరాలు మితిలేనివి, యుగ యుగాలు తరతరాలు దేవునితో ఉండేటువంటి స్థితి ఉంది. ఎప్పుడంటే యేసు ప్రభు మాట ప్రకారంగా చేస్తే. ఇంకొక మాట చెప్పాడు అక్కడ, వాళ్ళకి ఏమవుతుందంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణములో నుండి జీవములోనికి దాటాడు అనేటువంటి విషయాన్ని అక్కడ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభు యొక్క మాట అంటే రెండో మరణాన్ని తప్పించుకునే అవకాశం ఉంది. ప్రభు మాట ప్రకారంగా చేయకపోతే రెండో మరణం తప్పించుకునేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఆయన మాట వింటే అంత గొప్ప ఉందా? అవును, ప్రభు మాటలో చాలా శక్తి ఉంది, ప్రభు మాటల్లో జీవముంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63 వచ్చిన భాగంలో కూడా ఈ మాట మనం గమనించినట్లయితే యేసు ప్రభువు అన్నారు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అని చెప్పి ఒక మాట అంటున్నాడు. నేను చెప్పుచున్న మాటలు ఆత్మయో జీవమునై ఉన్నాయి. ప్రభు యొక్క మాట ఆత్మై ఉన్నది, ప్రభు యొక్క మాట జీవమై ఉన్నది. ప్రభు మాటలో ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. నా మాటని వ్యతిరేకించేవాడు, యేసుప్రభు అంటాడు, నన్ను నిరాకరిస్తే పర్లేదు కానీ నా వెనక ఒక ఆయన వస్తున్నాడంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాడు. ఆయన నిరాకరిస్తే ఇంకా వాళ్ళకి క్షమాపణ అనేటువంటిది లేదు. కాబట్టి నా మాటలు ఏముందంటే ఆత్మ ఉంది, నా మాటలు ఏముంది? జీవము కూడా ఉంది అని యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తారు. కనుక మనము ప్రభు చెప్పినట్లుగా చేయాలి. సంఘం ఎవరు చెప్పినట్లు చేయాలి? ఇప్పుడు సంఘానికి ప్రాణం పెట్టాడుగా, సంఘం కొరకు ఏం పెట్టాడు? ఆయన ప్రాణం పెట్టాడు, సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు ఆయన. మనం ఒక రకంగా అమ్ముడైపోయాం ఆయనకి. ఎవరికి? ఆయనకి దాసులు. మన బైబిల్ అదే చెప్తుంది. మనం ఏం బాసులుగా ఉంటున్నాం? మనం ఎలాగుంటున్నాం ఆయనకి? ఈనాడు క్రైస్తవులందరూ యేసుప్రభు బాసులుగానే ఉన్నారు కానీ దాసులుగా ఉండట్లే. కానీ మనం దాసులు, ఆయనే మన బాస్. కాబట్టి నువ్వు వెంటనే చెయ్యి అన్నావంటే నేను బాసుని ఆయన మీద, నీ చిత్తమైతే చెయ్యి ఆయన అన్నానంటే నేను దాసుని. కాబట్టి మరి ప్రార్థనలు కూడా ఎలాగుంటున్నాయి? ఇవాళ చేయకపోతే కోపం ఏం చేస్తున్నాం అంటే యజమానుడి క్రింద మనం అణిగి మణిగి ఉండట్లేదు. పేతురు చెప్తాడు కదా, తగిన కాలమందు ప్రభు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు ఏమై ఉండాలి? దేన మనస్కులై ఉండాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభుని, ఆయన ఉద్దేశాలు మనం అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడే ఆయన హెచ్చించుకున్నాడు ఎక్కువగా. యేసుప్రభుని ఎవరు హెచ్చించారు? దేవుడు హెచ్చించుకున్నాడు. మరి మనం హెచ్చించొద్దా? మనం తగ్గించుకోవాలి, ఆయన హెచ్చించుకోవాలి. యేసుప్రభు కంటే ముందుగా బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను వచ్చాడు. అందరూ ఆయన్ని ప్రవక్త అని గుర్తించారు, ఆయన్ని చూసి భయపడ్డారు. ఒక శాస్త్రులు పరిచయాలు తప్ప మిగతా వాళ్ళంతా వచ్చి యోర్దాను నది దగ్గర ఆయన బాప్తిసం. ఆయన అంటాడు ఒక సందర్భంలో, ప్రభు వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు బాప్తిసం ఇస్తున్నారు, ఆయన శిష్యులు ఇస్తున్నారని చెప్పినప్పుడు యోహాను గారు అంటారు, అవును ఆయన హెచ్చవలసినది నేను అంటే మనం ఆలోచన చేస్తే ఆ భక్తులందరూ కూడా ప్రభువుని హెచ్చించుకున్నారు, వాళ్ళు తగ్గించుకున్నారు. అందుకే యేసు ప్రభు చెప్తాడు వాక్యం, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. మనం తగ్గించుకున్నామంటే అర్థం ఏంటంటే ఆయన మాట ప్రకారం మనము చేయాలి, ఆయన మాటకి మనము లోబడాలి. మాటకి లోబట్టలేదంటే మనం తగ్గించుకోలేదని అర్థం. మనం చూడండి, మన పిల్లలు మన మాట వినకపోతే ఏమంటాం? మనం ఈయన నా మాట వింటలేదు అన్నామంటే దాని అర్థం ఏంటి? మన మీద హెచ్చించుకున్నాడు అని అర్థం. మన మాట విన్నాడంటే
మనల మీద తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనకి దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ప్రభు మాట ప్రకారంగా మనము చెయ్యాలి అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి 2025వ సంవత్సరం నేను ఎలాగ అర్థం చేసుకున్నాను, దేవుడు చెప్పింది చేయటానికి మనల్ని ఈ సంవత్సరంలో ఉంచాడు. మీరు బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. ఒక తోటలో ఒక అంజూరపు చెట్టు ఉందట, 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు ఫలిస్తుందేమని. యజమానుడు అంటున్నాడు, 3 సంవత్సరాలను చూస్తున్నాను, దీని కాపు కాయట్లేదు, ఫలించట్లేదు, దీనివల్ల భూమి వ్యర్థమైపోతుంది, నరికేయమన్నాడు. ఆ తోటమల్లి అంటాడు, అంటే యేసుప్రభు అంటున్నాడు తండ్రితో, నాయన ఈ ఒక్క సంవత్సరం అవకాశమై దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరివేస్తాను, నీరు కడతాను, అది ఫలించినా సరే, లేకపోతే అప్పుడు నరికేద్దాం. అలాగే మనం ఎంతకాలం దేవుని మాట విన్నామో లేదో ఎవరి కాళ్ళు అర్థం చేసుకోండి. మరొక సమయం మనకి ఇచ్చాడు. ఇది చూడనోళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు కదా, ఈ సంవత్సరాన్ని చూడనోళ్ళు ఉన్నారా? రాత్రి 12 గంటలకు చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనల్ని దేవుడు ఉంచాడంటే మనము దేవుని పిల్లలుగా అర్థం చేసుకోవాల్సింది, ఆయన మాట వినే పిల్లలుగా ఉంటామని ఉంచాడు. మాట వింటే ఊరికినే పోదు, ఆయన మాట వింటే ఊరికినే పోద్దా? ఆయన మాట వింటే ఏముంది? ఆ మాటలోనే ఆశీర్వాదం ఉంది. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఎంత మేలు అన్నాడు. 81వ కీర్తన 13వ భాగంలో ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాట వినలేదటండి. ఇజ్రాయిల్ అందరూ దేవుని ప్రజలు అంటాం, కానీ దేవుడు వాళ్ళ గురించి చెప్తున్న మాట ఏంటంటే, నా మాట వినలేదు వాళ్ళు, వింటే ఎంతో మేలు వాళ్ళకి. అంటే వింటే మేలుందా? అవును, దేవుని మాట ప్రకారంగా చేస్తే ఎంతో మేలుంది వాళ్ళకి. కనుక వాళ్ళు వినలేదు అని వాళ్ళ గురించి అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు మనకి గ్రంథము తెలియజేస్తున్నాయి. కనుక ఈ 2025వ సంవత్సరం మొదటి దినాన దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి మనం కూడి ఉన్నాం. ఈ కూడినటువంటి కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట, ఈ సంవత్సరం మీకు ఎందుకు ఇచ్చానంటే నేను దేవుని మాట వింటారని, దేవుని మాట ప్రకారంగా చేస్తాను. చేయటం వల్ల ఇదిగో యాకోబు భార్య చెప్పింది, దేవుడు చెప్పినట్టు చెయ్యన్నారు, వాళ్ళు చేశారు, దీవెని పొందారు. నోహు దేవుడు చెప్పినట్టు చేశాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. శిష్యులు ఆయన చెప్పినట్టు చేశారు, వాళ్ళు గొప్ప ఆశీర్వాదాన్ని పొందారు, వాళ్ళ కష్టార్జితము వ్యర్థం కాకుండా ఉంది. అలాగే యేసు ప్రభు యొక్క మాట వింటే నరకానికి వెళ్లకుండా నిత్యము జీవించేటువంటి జీవితాన్ని ఉందని తండ్రిని దేవుడే యేసు ప్రభుని గురించి తెలియజేశారు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనము ఇవ్వబడినటువంటి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. సంవత్సరాలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, కానీ వచ్చిన ప్రతి దాన్ని కూడా మనము సద్వినియోగం చేసుకుంటూ దేవుని మహిమార్థమై మన జీవితాల ద్వారా దేవుణ్ణి మహింపరిచినట్లు, తద్వారా మేలు పొందినట్లు మనము ప్రణాళిక కలిగి జీవిద్దాం. అయితే ఏం చేద్దాం? దేవుడు చెప్పినట్టుగా చేయాలి. అలా చేయాలంటే మనం ఏం చేయాలన్నది కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అలా చేయాలంటే మొదటగా దేవుని కుమారుని యొక్క మాట వినేవారుగా మనము ఉందాం. బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుంది? మీరు వినుమారు మాత్రమయ్యండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. అంటే వినేవారు కాదు, విన్నదాని ప్రకారము చేయడానికి మీరు ప్రయత్నము చేయండి. అంటే యేసు ప్రభు యొక్క మాట వింటాం అని ఒక నిర్ణయాన్ని మనము ఈ సంవత్సరము 1వ తారీఖున సంఘములో దేవుని సన్నిధిని ఒక నిర్ణయం చేసుకోవాలి. ప్రభు మాట ప్రకారంగా మేము వింటాం, ఆ మాట ప్రకారంగా చేస్తామని ఒక నిర్ణయాన్ని మనం చేసుకోవాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. రెండవదిగా ప్రభు మాటను బట్టి రక్షణ లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా రక్షణను పొందాలి. ఎంతకాలం రక్షణ లేకుండా ఉంటే అది ప్రమాదం అన్నమాట. రక్షణ గురించి బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుంది? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం? ప్రమాదం రక్షణ లేకపోతే. రక్షణ అనేదే ప్రమాదంలో తప్పించబడ్డానికి, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో రక్షణ అవసరం. కనుక రక్షణ లేని వారు రక్షణ పొందాలి, రక్షణ పొందిన వారు రక్షణని కాపాడుకోవాలి. ఈ నిర్ణయాన్ని కలిగి ఉందాం. మూడవదిగా ఆయన సంఘములో నమ్మకంగా ఉందాం. క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో మనం ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. రక్తమిచ్చుకొని సంఘంగా మనం చేసుకున్నాడు. దేని కొరకంటే నమ్మకమైన బిడ్డలుగా. ఒకవేళ నమ్మకంగా ఉండకపోతే మనకే నష్టం. ఆయన అంటున్నాడు యోహాను సువార్త 5:5లో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక ఆయనలో ఉండి నమ్మకంగా ఉందాం, ఆయన వెంబడిందాం. కాబట్టి దేవుని ద్వారా వచ్చే ప్రతి దీవెన,
పొందుకుందాం. 4వ మాట చెప్తున్నాను, ఆయన కోరినట్లుగా దేవుణ్ణి ఆరాధిద్దాం. యేసుప్రభు కోరుకున్నాడు, తండ్రిని ఎలాగ ఆరాధించాలో ఆయన తెలియజేశాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ చెప్పాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి, తండ్రి అట్టి ఆరాధన కోరుచున్నాడని యేసుప్రభువారు తెలియజేశారు. కాబట్టి మనము దేవుడు కోరిన రీతిలో దేవుణ్ణి ఆరాధించే పిల్లలుగా ఉండటానికి ఈ సంవత్సరాన్ని మనము ఉపయోగించుకుందాం. ఆఖరిగా ఆయన అంటే క్రీస్తు ప్రభు యొక్క సువార్తను మనం ప్రకటించే బిడ్డలుగా ఉందాం. మనకు సాధ్యమైనంత వరకు కనీసం ఒకరికైనా సువార్తను చెప్పాలి. దేవుడికి లెక్క ఉందండి, లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చాడో, ఎన్ని సంవత్సరాలు ముగింపజేశాడో, ఇన్ని సంవత్సరాల్లో కనీసం ఒక ఆత్మనైనా నా కొరకు నువ్వు రక్షించావా అని అడుగుతాడు. ఖచ్చితంగా లెక్క ఉంది. సేవకులు లెక్క చెప్పాలంట, విశ్వాసాలు కూడా దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు రక్షించబడింది మొదలుకొని క్రీస్తు రెండో రాకడ వరకు, లేదా ఈ లోక ముగింపు వరకు, మన జీవిత ముగింపు వరకు మనం చూసిన ప్రతి సంవత్సరాన్ని దేవుని దృష్టిలో లెక్క చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కనుక అందుకని మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. అందుకే పౌలుకి అర్థమైంది, కేకేశాడు కదా, అయ్యో సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. అంటే శ్రమలు వస్తున్నాయంటే మనం ఏం చేయట్లేదని అర్థం, సువార్తనే ప్రకటించట్లేదు. శ్రమకి ఒక కారణం అది, సువార్త ప్రకటించాలి. రక్షణ పొందిన మనం ఇతరులను రక్షించాలి. బైబిల్ చెప్తుంది, జ్ఞానము గల వారు ఇతరుల్ని రక్షిస్తారు. మరి మనం క్రీస్తులో జ్ఞానవంతులమేగా, క్రీస్తు మనం జ్ఞానవంతులుగా చేశాడు కదా. ఒకప్పుడు జ్ఞానం లేనివారు, లోకమందు దేవుడు లేనివారు, మానవ ఆలోచనలో జీవించినటువంటి వారు. కనుక మనము సువార్తను ప్రకటించి మానవుల యొక్క ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడాలి. కనుక ఇలాంటి సంవత్సరాలు అవ్వనివ్వండి, ఏ కార్యక్రమాలు అవ్వండి, ఉద్దేశం ఏమైండాలంటే మానవుల యొక్క రక్షణ కొరకు మనం ఆలోచన చేయాలి. మీకు ప్రారంభవచనం చెప్పాను, యాకోబు భార్య యాకోబుతో అంటుంది, దేవుడు నీతో చెప్పినట్టుగా నువ్వు చెయ్యి. అలా ప్రతి స్త్రీ తన భర్తలకు చెప్పాలి, వాళ్ళు నడిపించాలా. బైబిల్ చెప్తుంది చూడండి, ఎక్కడైనా సంఘాల్లో స్త్రీలు ఉంటారు, పురుషులు రారు. ఏమన్నా మా ఆయన కొరకు ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేస్తే సరిపోదు, ప్రయత్నం చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పేతురు గారు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని స్త్రీలకి తెలియజేశాడు. ఏమనంటే, స్త్రీలారా మీరును మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. నమ్మనోళ్ళకి ఏంటి ప్రవర్తన, నమ్మనోళ్ళకి బైబిల్ కాదు, బైబిల్ చూపిస్తే వాళ్ళు మన జీవితాలు చూపించాలంట. భార్య భర్తకి తన పవిత్రమైనటువంటి ప్రవర్తన బట్టి వాక్యం చెప్పకుండానే, అంటే వాక్యం చెప్పకుండా భార్య భర్తను రాబట్టాలంటే భార్య ఎలాగ ఉండాలి, వాక్యములు ఎదగాలి. కొరింథీ సంగతి అంటాడు, నా పత్రిక మీరే కదా అన్నాడు. అంటే మన జీవితమే వాక్యం, మన మాట వాక్యం, మన ఆలోచనలు వాక్య ప్రకారం. కాబట్టి మనల్ని చూడగానే వాళ్ళకి అర్థం అవ్వాలంటాడు, వాళ్ళకి మన జీవితాలు చూపించాలి. ఇక్కడ స్త్రీల కోసమే చెప్పడం, పురుషులకు కూడా చెప్పాడు. 1 కొరింథీ 7వ అధ్యాయం అంటాడు, ఓ పురుషుడా నీ భార్యను రక్షించదువో లేదో నీకే తెలియను. అప్పుడు భార్య భర్త వీళ్ళిద్దరు కలిసి ఎవరిని రక్షించాలి, పిల్లలని రక్షించుకోవాలి. ఇది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన. అందుకని 25వ సంవత్సరం మనకి ఇవ్వడంలో నాకు అర్థమైంది, బైబిల్ బట్టి నాకు అర్థమైంది ఇది ఇందుకొరకే. అంతేగాని మనం ఏదో సమయాల్ని మనం సంతోషిస్తాం ఆలోచిస్తాం అని కాదు. నిన్న ఎలా సంతోషంగా ఉన్నామో 31 వేళ అలాగే ఉంటాం, రేపు అలాగే ఉంటాం. నిన్న ఎలా బాధలు ఉంది రేపు అలాగా. కాబట్టి రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞానంగా ఉపయోగించుకుందాం, దేవుళ్ళు కొనసాగుదాం, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఈ 2024 సంవత్సరాలు ఇంకా దేవుళ్ళు ఎక్కువగా ఎదుగుదాము, ఆయన ద్వారా ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుందాం. దేవుడు అట్టి కృప అట్టి ప్రేమ మనందరి జీవితాల్లో దయచేయాలని ప్రేమతో ముందుగా నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమతో మీ అందరికీ ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహాగణుడును మహోన్నతుడైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. మీ కృపను బట్టి ప్రేమను బట్టి 2024 సంవత్సరము ముగించుకుని మీ దయను బట్టి 25వ సంవత్సరం 1వ తారీఖు
స్థానిక శ్రీరాంపురం క్రీస్తు సంఘముగా మేము కూడుకుని మిమ్మల్ని స్తుతించుకున్నట్టుకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ కూడికని ప్రేమించి అనేక ప్రాంతాల నుంచి ప్రయాసపడిచ్చినటువంటి ప్రియ సహోదరుల కొరకు, సోదరుల కొరకు, యవనస్తుల కొరకు, చిన్నబిడ్డల కొరకు, వృద్ధుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనని మీ వాక్యం తెలియజేస్తుంది, దేవుడు మీతో చెప్పినట్టుగా చేయండి అనే మాట మేము ఆలోచన చేస్తాం. చేయటం ద్వారా ఆ కుటుంబాల్లో ఆ జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారో అటువంటి పిల్లలుగా, అటువంటి దీవులు పొందేటువంటి వారుగా స్థానిక సంఘ బిడ్డల్ని, ఈ ప్రార్థనలో పాల్పొందిన బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి. ఈ దినాన బాప్తిసం పొందినటువంటి 4 బిడ్డలను కూడా మేము జ్ఞాపం చేసుకుంటున్నాం. వారిని మీ కృపలో దీవించండి. సంఘములో వారిని సభ్యులుగా చేర్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది మొదలకు నమ్మకంగా జీవిస్తూ మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ప్రభును గురించినటువంటి సువార్తను తెలియజేసే బిడ్డలుగా వారిని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. ముగిస్తుండగా మీ దేవుని ఆశీర్వాదాలు బిడ్డలపై ఉంచమని, మీ దాసుడిగా నమ్మకమైన పరిచర్య చేయట్లో సహాయం చేయమని ఈ ప్రార్థన మనముల దయతో అంగీకరించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని ఆదరణ, సహవాసము, కాపుదల తల్లవంచినటువంటి మనందరికీ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి తోడైండును గాక. ఆమేన్. మీ అందరికీ వందనములు.